హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆసరా చేయుత పెన్షన్లు ఉన్నాయి కదా, ఇందుకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా పాత పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు, పెంచిన పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కూడా లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారనమాట. ఇందులో వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ, దీన్నే UIDAI అని పిలుస్తామన్నమాట. సో ఆధార్ మొబైల్ యాప్ ద్వారా తమ ఈమెయిల్ ఐడిని కూడా ఉచితంగా అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఇక లింక్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఇందులో భాగంగా సాధారణంగా ఈ సేవ కోసం వసూలు చేసేటువంటి ₹75 ఛార్జ్ అనేది రాబోయే 6 నెలల పాటు పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటించారు. దీనివల్ల ఏమవుతుందంటే ఉచితంగా సేవలు జూలై 1 నుంచి ప్రారంభమై డిసెంబర్ 31 వరకు కూడా అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. డిజిటల్ సేవల వినియోగాన్ని మరింత పెంచడంతో పాటు ప్రజలు తమ ఆధార్ ఖాతాలకు ఈమెయిల్ ఐడిని కూడా సులభంగా అనుసంధానం చేసుకొని భద్రత పటిష్టతను ఇక చేసుకునేందుకు వీలు కల్పించడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఓటీపీలు వస్తుంటాయి. అప్డేట్ అలర్ట్లు సురక్షితంగా అందుతాయి ఇక నుంచి. కాబట్టి ఆధార్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 6 నెలల కాలపరిమితి అనేది సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ కూడా ₹75 కలిగినటువంటి సేవను ఉచితంగా అయితే అందించబోతున్నారనమాట. ఇక్కడ నుంచి మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. సో వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి రాష్ట్రంలో వచ్చేసి పెన్షన్లకు సంబంధించి ఇక ముఖ్యంగా ఆదిలాబాదు, హన్మకొండ, హైదరాబాదు, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్ జిల్లాలతో పాటు నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అనేది మంజూరు అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి ఈ నెల 23 నుంచి పెన్షన్లు అందిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే నిన్న ఇవ్వడం జరిగింది. ఈరోజు కొన్ని జిల్లాలకు అప్డేట్ అవుతాయన్నమాట. పెన్షన్ల పంపిణీ అయితే స్టార్ట్ కావడం జరిగింది. చాలామంది తీసుకుంటున్నారు, కొంతమంది మాత్రం ఇంకా రాలేదని చెప్తున్నారు. ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు. ఈ నెల పెన్షన్లకు సంబంధించి మీ సమీపంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసు తపాలా శాఖ అని పిలుస్తాం. సో అక్కడికి వెళ్ళి మనం పెన్షన్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. అయితే రాష్ట్రంలో పెన్షన్ తీసుకునేటప్పుడు లైవ్ అథెంటికేషన్ అనేది చాలా వరకు కంప్లీట్ చేశారు, కొంతమంది కంప్లీట్ చేయలేదు అంటున్నారు. సో ఈ నెలాఖరు వరకు అయితే గడువు ఇచ్చినట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా అది కూడా కంప్లీట్ చేసుకోండి. అయితే నెలకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లో దాదాపుగా కొన్ని జిల్లాల్లో అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాల్లో మాత్రం యథావిధిగా పాత విధానం ఎలా ఉందో కంటిన్యూ అయితే చేస్తున్నారన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా అందుకని చెప్పేసి పెన్షన్ల ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. రాష్ట్రంలో ₹2016, అదేవిధంగా ₹4016 చేతికి అయితే అందజేస్తున్నారు. చాలామంది పెన్షన్లు అనేది తీసుకోవడం అయితే జరిగిందని చెప్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్. అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఇంకా రాలేదని చెప్తున్నారు. సో కొన్ని పెన్షన్లు అనేది ఇప్పటికే ప్రభుత్వం అనర్హులను ఏరివేస్తున్నారు, డిలేట్ అయితే చేస్తున్నారు. మీరు ఆన్లైన్లో డిలేట్ అయినట్లు కావచ్చు, అదేవిధంగా ఆన్లైన్లో డెడ్ అయినట్లు కానీ చూపిస్తేనే మీరు పెన్షన్ అనేది కోల్పోయినట్లుగా మీరు భావించాలన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకైతే ఇంకా ఇవ్వలేదని చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు అందజేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి ఈ నెల దాదాపుగా కంప్లీట్ అవుతుంది. మనకు వచ్చే నెల దాదాపు రైతులకు రైతు భరోసాతో పాటు ఏదైతే ఆసరా పెన్షన్లు కొత్తవి కూడా త్వరలోనే మనకు మంజూరు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సీతక్క అయితే వెల్లడించడం జరిగింది. సో అందుకని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట.